రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలుపొందిన బండి సంజయ్ ఇవాళ సాయంత్రం మోడీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వారే. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవడంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వొచ్చన్న మాటలు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెరపైకి ఈటెల రాజేందర్ పేరు వచ్చింది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ స్టేట్ చీఫ్గా సీనియర్ సమర్థత ఉన్న నేతకు బాధ్యతలను అప్పచెప్పాలని బీజేపీ భావిస్తోంది. ఈటెల రాజేందర్ను స్టేట్ పార్టీ చీఫ్గా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు ఈటెల. రాష్ట్రంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్గిరిలో 3,50,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. మొదటి నుంచి బీజేపీలో కొనసాగకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్పై జనాల్లో పాజిటివ్ ఒపీనియనే ఉంది. రెండు 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈటెల రాజేందర్ 2004లో ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకులాభరణం కృష్ణమోహన్ రావుపై 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక ప్రణాళిక శాఖ, చిన్న మొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌర సరఫరాలు, తునికీలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో కేసీఆర్ 2వ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఈటెల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో 2021 మే 1న ఆయన నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కేసీఆర్ తప్పించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2023 జూలై 4న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటెలను కేంద్ర పార్టీ హైకమాండ్ నియమించింది. గతేడాది 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈటెల రాజేందర్.